ప్రియ స్నేహితులారా, ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని వినబోతున్నాం. ఈ వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, విశ్వాసి జీవితంలో పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత. యెస్, అవునండి. విశ్వాసుల జీవితంలో పరిశుద్ధతకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు పరిశుద్ధత అంటే ఏంటి? బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉంది. ఏ భేదం అంటే స్త్రీ పురుష భేదం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటువంటి భేదం, చదువుకున్న వాళ్ళు చదువు లేనివారనే భేదం, ప్రాంతీయ భేదం, కుల మత భేదం, ఏ భేదం లేదు. మనిషి అనే ప్రతివాడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తా ఉంది. అంటే ఈ పాపం అనేది ఏంటి? అది ఎక్కడి నుండి వచ్చింది? మానవునిలో ఎలా ప్రవేశించింది? నిజానికి బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుణ్ణి చేసుకున్నాడు. ఏమిటి దేవుని యొక్క పోలిక? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ దేవుడు, బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు పరిశుద్ధుడు అని చెప్తాం. పరిశుద్ధతను బట్టి ఆయన మరణము లేనివాడుగా, చిరంజీవిగా ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాడు. గాడ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎటానమస్ బాడీ. ఆయన స్వయం ప్రతిపత్తి కలిగిన వాడు, స్వయం నిర్ణయాధికారం కలిగినటువంటి వాడు. కాబట్టే తాను సృజించినటువంటి మానవులకు కూడా తన పరిశుద్ధతనిచ్చాడు. ఆ మానవుణ్ణి కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక స్వతంత్రుడుగానే చేశాడు. అనగా ఒక రోబోలాగా చేయలేదు. స్వయం నిర్ణయాధికారం కలిగినటువంటి వ్యక్తులుగానే దేవుడు ఆ మొట్టమొదటి మానవులను చేశాడు. కానీ దేవుడు తమకిచ్చినటువంటి ఆ స్వయం నిర్ణయాధికారాన్ని, స్వేచ్ఛను ఆ మొట్టమొదటి మానవులు దుర్వినియోగం చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం కొని తెచ్చుకున్నారు. బైబిల్ చెప్తా ఉంది, ఆజ్ఞాతిక్రమమే పాపం అని. అయితే ఆ పాపానికి ఒక జీతం కూడా ఉంది, ఫలితం ఉందని చెప్తూ, పాపం వలన వచ్చే జీతము మరణం అని బైబిల్ చెప్తా ఉండగా, మానవుడు మొట్టమొదటి మానవుడే పాపం చేసి ఆ పాపానికి జీతమైనటువంటి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుని రూపంలో చేయబడినప్పటికీ కూడా, దేవుని యొక్క పరిశుద్ధత వారికి ఇవ్వబడినప్పటికీ కూడా, తమ యొక్క స్వేచ్ఛను దుర్వినియోగం చేసి ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి పాపంలో పడ్డారు. పాపానికి ఫలితమైనటువంటి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ మరణం వారితో ఆగిపోలేదు గాని, రోమాపత్రిక 5:12 చెప్పినట్లుగా, ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, అలాగే మనుషులందరూ పాపం చేయటం వలన మరణం అందరికీ సంప్రాప్తమాయెను అని వ్రాయబడింది. దీని అర్థం ఏంటంటే, మానవుడు తన అవిధేయత ద్వారా దేవుడు తనకిచ్చినటువంటి పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. పాపిగా మారాడు. పాపం అంటే ఏంటో మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వాస మూలము కానిదేదో పాపము అని బైబిల్ చెప్తా ఉంది. సకల దుర్నీతి పాపము అని బైబిల్ చెప్తా ఉంది. అలాగైతే పాపాన్ని బట్టి మానవుడు మరణిస్తున్నాడు, భౌతికంగా మరణిస్తున్నాడు. అయితే బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, మానవుని దేహానికి మాత్రమే మరణం గాని, మానవునిలో దేవుడించినటువంటి ఆత్మకు మరణం లేదు. పాపములోనే పుట్టి పాపంలో చనిపోయినటువంటి మానవుని యొక్క ఆత్మ అగ్నిగుండానికి వెళ్తా ఉంది. ఆ అగ్నిగుండంలో యుగయుగములు ఆ మానవుని యొక్క ఆత్మ శిక్ష పొందుతా ఉంటుంది. ఆ అగ్నిగుండమే పాపి అయినటువంటి మానవునికి రెండవ మరణం అని బైబిల్ చెప్తా ఉంది. అలాగైతే ఈ మానవుడు అగ్నిగుండం నుండి తప్పించుకోవాలంటే తన సొంత ప్రయత్నాలు ఏవి సరిపోలేదు. ఈ సంగతి గ్రహించినటువంటి ఆ దేవుడు ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే, అనగా మానవుని నిర్మించక మునిపే, మానవుని యొక్క పతనాన్ని ఎరిగినటువంటి ఆ దేవుడు, మానవుని యొక్క దుస్థితి ఎరిగిన ఆ దేవుడు, మానవుని యొక్క భౌతిక మరణం మాత్రమే కాదు, అగ్నిగుండం అనేటువంటి మరణానికి కూడా వాడు వెళ్తాడు అని ఎరిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే, ఆ మానవుణ్ణి ఆ పాపం నుండి, అగ్నిగుండం నుండి రక్షించటం కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సిద్ధపరిచాడు. ఒక వధింపబడినటువంటి గొర్రె పిల్లగా సిద్ధపరిచాడు. ఎందుకు ఆయన ఒక గొర్రె పిల్లగా సిద్ధపరచబడ్డాడంటే, ఈ లోక పాపాలు మోసుకొని పోగలిగినటువంటి ఒక పరిశుద్ధుడు
అవసరమయ్యాడు మానవులకి. మానవుల్లో ఎవడూ పరిశుద్ధుడు లేడు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని మనం చూసాం. అలాగైతే ఈ మానవుడిని పాపం నుండి రక్షించగలిగినటువంటి ఒక సమర్థుడైనటువంటి ఒక మానవుడు అవసరమయ్యాడు. ఎందుకంటే దేవుడు దేవుడుగా మానవుణ్ణి సమీపించలేడు. మానవుడు కూడా తన పాపాన్ని బట్టి దేవుణ్ణి సమీపించలేడు. కాబట్టి దేవునికి మానవునికి ఒక మధ్యవర్తి అవసరమయ్యాడు. ఆ మధ్యవర్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శరీరధారిగా ఒక కన్య గర్భాన పరిశుద్ధాత్మ శక్తితో తానే ఆమె గర్భంలో పిండముగా ప్రవేశించి ఒక పరిశుద్ధమైనటువంటి శిశువుగా జన్మించి ఈ భూమి మీద యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడైనటువంటి మానవుడిగా జీవించి తన యొక్క నిండు యవన దినాల్లో అంటే తన 33.5 ఏట సర్వ మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు సిలువలో ప్రాణం పెట్టి తన రక్తం కార్చి చనిపోయాడు. నిజానికి యేసు ప్రభులో జన్మ పాపం లేదు, క్రియా పాపం కూడా లేదు. ఆయన చనిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే పాపం వలన మాత్రమే మరణం. మరి యేసు ప్రభు ఎలా మరణించాడంటే ఆదాం మొదలుకొని ప్రతి మానవుని యొక్క పాపాన్ని, అనగా మన వరకు, మన తరం వరకు, అంతే మాత్రమే కాదు, ఈ లోకం ఎంతవరకు దేవుడు అనుమతించాడో అంతవరకు పుట్టబోతున్నటువంటి ప్రతి ఒక్క మానవుని యొక్క పాపాన్ని తాను తీసుకొని తన శరీరం మీద వారి పాపాలకు రావాల్సినటువంటి శిక్షను భరించి సిలువలో తన రక్తమంతా పవిత్ర రక్తధారలు కడబొట్టు వరకు కార్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది, సమాధాన్ని బంధించి ఉంచలేకపోయింది. ఆదాం మొదలుకొని చనిపోయిన ప్రతి మానవుణ్ణి బంధించగలిగింది కానీ యేసయ్యను బంధించలేకపోయింది. ఎందుకంటే ఆదాము మొదలుకొని ప్రతి మానవునిలో పాపం ఉంది. ఆదాములో హవ్వలో జన్మ పాపం లేకపోయినప్పటికీ కూడా వారు క్రియా పాపం కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి మరణం వారిని బంధించి ఉంచగలుగుతా ఉంది. కానీ యేసయ్యలో పాపం లేదు కాబట్టి మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఆయన పునరుద్ధానుడై విజయవీరుడిగా తిరిగి లేచాడు. మానవాళికి గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. తన్ను ఎందరు అంగీకరిస్తారో, అనగా ఆయన నామములో విశ్వాసం ఉంచుతారో వారిని, వారి పాపాలను క్షమించి వారిని రక్షిస్తున్నాడు. వారి పాపమంతా తన పవిత్ర రక్త ధారలతో కడిగి పవిత్రపరుస్తున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచునని బైబిల్ చెప్తా ఉంది. ఆ విధంగా ఆయన పవిత్రపరిచి మానవుణ్ణి రక్షిస్తా ఉన్నాడు. ఆ విధంగా యేసయ్యను నమ్మి రక్షణ పొందినటువంటి మనుష్యులను ఏమని పిలుస్తా ఉంది బైబిల్ అంటే విశ్వాసులు అని బైబిల్ వారిని పిలుస్తా ఉంది. అనగా యేసు నామములో విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి విశ్వాసులు వారు. ఒక పాపి యేసు ప్రభువు నమ్మి రక్షించబడిన దినాన అతని జీవితంలో ఏం జరిగిందనేది గనక మనం బైబిల్ ప్రకారం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఒక పాపి యేసు ప్రభు పాపుల రక్షకుడని, తన పాపాల కొరకు సిలువలో చనిపోయాడని, ఆయన రక్తం ద్వారా నా పాపాలకు క్షమాపణ ఉందని, ఆయన మరణ పునరుద్ధానాలు, యేసయ్య యొక్క మరణ పునరుద్ధానాల్లో ఆయన రక్తధారల్లో విశ్వాసం ఉంచి క్షమించమని నోటితో అడుగుతారో, అనగా హృదయంలో విశ్వసించాలి, నోటితో పాపినని ఒప్పుకోవాలి. ఆ విధంగా ఒప్పుకున్నప్పుడు యేసయ్య నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక వెంటనే క్షమించి తన పవిత్ర రక్తధారలతో ఆ పాపి యొక్క హృదయాన్ని కడుగుతాడు. ఎందుకంటే మానవుని హృదయం అది ఘోరమైన వ్యాధి కలిగినది అని బైబిల్ చెప్తా ఉంది. ఆ ఘోరమైన పాప వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని తన పవిత్ర రక్త ధారలతో యేసయ్య కడిగి ఆ హృదయాన్ని పవిత్రపరచి ఆ హృదయంలోకి తానే ఆత్మరూపిగా ప్రవేశిస్తాడు. దీన్నే రక్షణ పొందటం అంట. అంటే ఒక మనిషి ఈ రోజు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అనుకుందాం. నమ్ముకుంటే ఆ రోజు అతనికి జరిగేది ఏంటంటే అతని పాపాలు క్షమించబడతాయి. జన్మ ద్వారా సంక్రమించిన పాపం క్షమించబడుద్ది. జీవితంలో తాను చేసినటువంటి క్రియల యొక్క పాపం, ప్రతి విధమైన పాపం క్షమించబడుద్ది. అతడు రక్షించబడతాడు, పరిశుద్ధుడుగా తీర్చబడతాడు. దేవుని యొక్క నీతి అతనికి ఆపాదించబడి అతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఏమని చెప్తా ఉందంటే, మన అపరాధాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడని బైబిల్ చెప్తుండగా ఆయన నమ్మిన వారు రక్షణ పొందుతున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి ఇక యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఒకానొక సందర్భంలో వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని క్షమించి, అమ్మా నేను నిన్ను శిక్షించను, ఇక పాపం చేయకుండా జీవించు అని చెప్పాడు. అదే విధంగా 38 సంవత్సరాల పాటు పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచి అతనికి ఏం చెప్పాడంటే, ఇదిగో నీకు మరింత కీడు కలగకున్నట్లు ఇక పాపం చేయొద్దు అని చెప్పాడు. అలానే యేసు ప్రభువును నమ్ముకొని రక్షించబడి పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా
చేయబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి మీద ఉన్న బాధ్యత ఏంటంటే, కొరింథీ మొదటి పత్రిక 1 అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు విశ్వాసులు లేదా సంఘము అని వ్రాయబడింది. అంటే ఒక విశ్వాసి యేసుప్రభు నమ్ముకొని రక్షించబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత, నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత ఇక ఆ దినం మొదలుకొని ఆ వ్యక్తి పరిశుద్ధుడుగానే జీవించాలి. పాపం జోలికి పోకుండా జీవించాలి. అపవిత్రమైన కార్యాల్లో పాల్గొనకుండా జీవించాలి. పేతురు మొదటి పత్రిక 1 అధ్యాయం 14 వచనంలో దేవుని యొక్క హెచ్చరికను అక్కడ పేతురు గారు రాశాడు. విశ్వాసులకు దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటది? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. ఇక రక్షించబడిన దగ్గర నుండి కూడా విశ్వాసి తన సమస్త ప్రవర్తనలో కూడా పరిశుద్ధుడుగానే జీవించాలి. అంటే సమస్త ప్రవర్తన అంటే మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన మాటల ద్వారా, మన వినికిడి ద్వారా, మన క్రియల ద్వారా మనం పరిశుద్ధులుగానే జీవించాలి. ఇది విశ్వాసికి హెచ్చరిక. పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక సార్లు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఇది పరిశుద్ధత విషయంలో దేవుని యొక్క హెచ్చరిక. విశ్వాసి రక్షించబడిన దినాన దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను, దేవుడిచ్చినటువంటి నీతిని ఈ లోకంలో తాను జీవించినంత కాలం, అంటే మరణించే వరకు కూడా కాపాడుకోవాలి. ఒకవేళ మనం మరణించక ముందే ప్రభు ఇస్తే ఆ దినం వరకు కూడా పరిశుద్ధులుగానే మనం జీవించాలి. మరొక హెచ్చరిక మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆహా, ఎంత గొప్ప ఆదరణకరమైన మాట ప్రియులారా. ఒక దినాన మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య ఆయన నమ్మిన బిడ్డలను తీసుకొని వెళ్ళటానికి త్వరలో రాబోతా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉంటాడు? కాబట్టి ఆ దినానికల్లా మనం ఆయనను పోలి ఉంటాం. ఆయనను పోలి ఉంటాం అనేది ఎంత ఆదరణకరమైన మాట. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం కూడా రాకడ దినానికి ఆయనను పోలి ఉంటాం. కాబట్టి మనకి నిరీక్షణ ఉన్నది. కాబట్టి ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి విశ్వాసి కూడా ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చూడండి, భద్రపరుచుకోవటం, కాపాడుకోవటం, ఇది విశ్వాసి జీవితంలో ఈ స్పృహ, గ్రహింపు ఎల్లప్పుడూ కలిగి ఉండాలండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాల్లో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువుని చూడలేడు అని రాశారు. అంటే పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి కూడా ప్రభువుని చూడలేడు. కాబట్టి రక్షించబడిన తర్వాత ఒక విశ్వాసి తన పవిత్రతను కాపాడుకోవాలి, పవిత్రంగా జీవించాలి. ఆ విధంగా జీవించడం మానవునికి వల్ల కాదు. కాబట్టి రక్షించబడిన తర్వాత దేవుడు తన కుమారుని ఆత్మను ఆ రక్షించబడిన క్షణానే, ఆ రక్షించబడిన దినాన, ఆ రక్షించబడిన క్షణాన ఆ రక్షించబడిన వ్యక్తి హృదయంలోకి, అతని హృదయాన్ని పవిత్రపరిచి ఆ హృదయంలోకి దేవుడు తన కుమారుని ఆత్మను, అనగా పరిశుద్ధాత్మను సంచికరువుగా, ఆదరణకర్తగా అతని హృదయంలోనికి పంపిస్తాడు. కాబట్టి రక్షించబడిన ప్రతి విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తూ ఉంటాడు. మనలో నివాసం చేస్తున్న ఆదరణకర్త అయినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు ప్రతి సమయంలో కూడా మనకి దేవుని వాక్యాలు జ్ఞాపకం చేస్తుంటాడు, మనకి బోధిస్తుంటాడు, మనకి హెచ్చరిస్తుంటాడు, మన ద్వారా సాక్ష్యం ఇప్పిస్తుంటాడు, మనల్ని తీర్పు గురించి, నీతి గురించి హెచ్చరిస్తూ ఉంటాడు, మనల్ని సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తుంటాడు. మనల్ని అనగా విశ్వాసం. కాబట్టి విశ్వాసి పాపంలో పడిపోకుండా, విశ్వాసి తన యొక్క పవిత్రతను
కాపాడుకోవటానికి దేవుడు చేసిన ఏర్పాట్లు ఏంటంటే, దేవుడు సంఘం ఇచ్చాడు. రక్షించబడిన వ్యక్తి సంఘములో చేర్చబడుతున్నాడు. సంఘములో ఏముంది? అపోస్తలుల బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె విరవడం ఉన్నది, ప్రార్థన ఉన్నది. రక్షించబడిన తర్వాత విశ్వాసి ఈ 4 విషయాల్లో కూడా ఎడతెగక ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టయితే తన పవిత్రతను కాపాడుకునే అవకాశం. అయితే విశ్వాసి రక్షించబడిన తర్వాత కూడా ఎక్కడ జీవిస్తున్నాడు? పాప స్వభావం కలిగినటువంటి శరీరంలోనే జీవిస్తున్నాడు. అదే విధంగా పాపంతో నిండి ఉన్నటువంటి, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో నిండి ఉన్నటువంటి ఈ లోకంలోనే జీవిస్తున్నాడు. కాబట్టి విశ్వాసి తాను జాగ్రత్తగా భయభక్తులతో జీవించాలి. ఆ విధంగా జీవించడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాట్లే సంఘ సహవాసం. అదే విధంగా మనకి దేవుని యొక్క మాటలు వ్రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. అనగా విశ్వాసి ప్రతిదినం కూడా బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ తన పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకోవాలి. అదే విధంగా క్రమమైనటువంటి సంఘ సహవాసం, ఎడతెగని సంఘ సహవాసం. అదే విధంగా రొట్టె విరవడంలో కూడా ఎడతెగక ఉండాలి. ప్రతి ఆదివారం కూడా మనం రొట్టె విరిచేటప్పుడు మనం చేసేదేంటి? బైబిల్ మనకి ఇస్తున్న హెచ్చరిక ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 32 వచనాల్లో రొట్టె విరిచే ముందు ఇవ్వబడే హెచ్చరిక ఏంటి? ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. అంటే పరీక్ష ప్రతి విశ్వాసికి కూడా ఎప్పటికప్పుడు స్వపరీక్ష అనేది ఉన్నప్పుడు, ఆ స్వపరీక్ష ఎలా ఉంటుందో నేను ఒక మాట మీకు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 15, 16 వచనాల్లో వ్రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, ప్రతి నిత్యము కూడా విశ్వాసి తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలి. అంత మాత్రమే కాదు, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ప్రతి విశ్వాసి కూడా తనను తాను భద్రపరుచుకోవాలని వ్రాయబడి ఉంటాం మనం చూస్తాం. అంటే తనను తాను కాపాడుకోవాలి, తనను తాను భద్రపరుచుకోవాలి. ఆ విధంగా తన పవిత్రతను కాపాడుకోవాలి. దెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4, 5 వచనాల్లో కూడా అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు విశ్వాసులను ఏమని హెచ్చరించాడంటే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. చూడండి, మనల్ని ఘటముతో పోల్చాడు, అంటే మంటి కొండతో పోల్చాడు. మంటి కొండని మనం ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాము అంటే, ఒక ఇత్తడి బిందె, ఒక మంటి కొండ, ఈ రెంటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? ఇత్తడి బిందెని ఎలా హ్యాండిల్ చేసినా అది బాగానే ఉంటది, కానీ మట్టి కొండని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే అది పగిలిపోతుంది. మన పవిత్రతను మనం ఎలా కాపాడుకోవాలనే విషయంలో మనల్ని ఘటముతో పోలుస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి పరిశుద్ధత యందు ఘనత యందు ఈ ఘటాన్ని మనం కాపాడుకోవాలి. ఇంకా అక్కడే దెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి విశ్వాసి జీవితంలో పరిశుద్ధతకు ఎంత ప్రాధాన్యత ఉందో విశ్వాసులమైన మనం తెలుసుకొని ఉండటం చాలా అవసరం ప్రియులారా. మన విశ్వాస జీవితాన్ని, మన పవిత్రతను మనం కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, ఒక మాట మీకు చూపిస్తాను. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటివ్వకుడి అని రాశాడు పౌలు గారు. అంటే అపవాది విషయంలో ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఎవరి అపవాది? దేవునికి శత్రువు. అదే విధంగా దేవుని రూపంలో చేయబడిన మానవులమైన మనందరికీ శత్రువు, ముఖ్యంగా విశ్వాసుల శత్రువు. అతనికి మనం చోటు ఇవ్వకూడదు. ఎందుకు? ఆ అపవాది, మన విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతూ ఉంటాడు అని చెప్పి పేతురు తను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో హెచ్చరించాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుతూ తిరుగుతా ఉన్నాడు. కాబట్టి వాడికి మనం దొరకకూడదు, వాడికి మనం ఆ అపవాదికి చోటు ఇవ్వకూడదు.
అపవాదికి గనక చోటిచ్చామా, అపవాది మనల్ని శరీరాశలో, నేత్రాశలో, జీవపుడములో పడవేస్తాడు. ఇది విశ్వాసి ఈ విషయాన్ని ఎప్పుడు గ్రహింపగలిగి ఉండాలండి. అపవాదికి చోటివ్వకుండా ఉంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవచ్చు. అదే విధంగా మరొక ముఖ్యమైన సంగతి, అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అని. ఎందుకు? సంచికరువుగా, ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. మనం రక్షించబడిన దినాన ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎందుకు? మనల్ని బలపరచడం కొరకు, మనల్ని ఆదరించడం కొరకు, మనల్ని హెచ్చరించడం కొరకు, మనకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేయడం కొరకు, మనల్ని సర్వసత్యంలోకి నడిపించడం కొరకు ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నటువంటి పరలోక అతిథి. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్ముడిని సంతోషపెట్టే జీవితం మనం జీవించాలి. మనం గనక అపవిత్రులమైపోతే, అనగా అపవిత్రమైన కార్యకలాపాల్లో మనం మునిగిపోతే, అది చూపుల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, అది క్రియల ద్వారా కావచ్చు. ప్రియులారా, మనం గనక పాపంలో పడిపోతే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టొద్దు అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగా గనక పరిశుద్ధాత్మని దుఃఖపెట్టకుండా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని మనం సంతోషపెట్టేటువంటి జీవితం, మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి యేసయ్యను సంతోషపెట్టేటువంటి జీవితం, మనకి గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చేటువంటి జీవితాన్ని మనం జీవించాలి. చాలా సార్లు విశ్వాసులమైనటువంటి మనం మనకు తెలియకుండానే మనల్ని వెల ఇచ్చి కొన్నటువంటి మన ప్రభువుకి కాకుండా, యేసయ్యకి కాకుండా మానవులకు దాసులమైపోతా ఉంటాం. పౌలు గారు హెచ్చరించాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండుడి. ఏం విలువ పెట్టి కొనబడ్డాం మనం? ఎవరు కొన్నారు మనల్ని? యేసయ్య. తన అమూల్యమైనటువంటి రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం వెచ్చించి మనల్ని ఆయన కొన్నాడు. యేసు ప్రభుని మనం విశ్వసించి స్వచ్ఛందంగా ఆయన మన హృదయాల్లోకి ఆహ్వానించిన దినాన ఆయన అమూల్యమైనటువంటి రక్త ధారలతో మనల్ని కొన్నాడు. విలువ పెట్టి కొనబడినటువంటి వారు. కాబట్టి మనుషులకు మనం దాసులు కాకూడదు. ఎందుకు? మనం క్రీస్తుకు దాసు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో పౌలు గారు ఏమంటున్నాడంటే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక. విశ్వాసులు, రక్షణ పొందిన వారు, యేసయ్యను నమ్ముకున్న వారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత ఈ దేహంలో మనం గుర్తెరగాలి ప్రియులారా. ఈ దేహముతో మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. మన కళ్ళు, మన చెవులు, మన నోరు, మన చేతులు, మన కాళ్ళు, ఇవన్నీ కూడా దేవుని మహిమ కొరకు మనం ఉపయోగించాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 12, 13 వచనాల్లో, ఒకప్పుడు ఈ దేహానికి ఉన్నటువంటి అవయవాలను మనం పాప సాధనాలుగా ఉపయోగించాం, దుర్నీతి సాధనాలుగా ఉపయోగించాం. ఈ కళ్ళని, ఈ చెవుల్ని, ఈ నోరుని, ఈ చేతుల్ని, ఈ కాళ్ళని మనము దుర్నీతి సాధనాలుగా ఉపయోగించాం. అంటే పాపం చేయడానికి ఈ సాధనాలను ఉపయోగించాం, ఈ అవయవాలను ఉపయోగించాం. అంటే పాపం చేయడానికి ఈ అవయవాలని సాధనాలుగా ఉపయోగించాం. అట్లయితే యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడిన తర్వాత ఇప్పుడు ఈ అవయవాలని నీతి సాధనాలుగా దేవునికి అప్పగించమని ఈ వచనాల్లో పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగైతే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభువుని నమ్ముకున్న దేవుని బిడ్డ, ఓ విశ్వాసి, నీ జీవితంలో, నా జీవితంలో, విశ్వాసులందరి జీవితాల్లో పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత మనం గుర్తెరగాలి. దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికే మనల్ని పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. యేసు ప్రభు యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు కలిగి ఉన్న పరిశుద్ధతను కూడా మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం పరిశుద్ధత కలిగి లేకపోతే అది విశ్వాసిగా మనకే నష్టం. అంతేకాకుండా మనం రక్షించబడ్డామని చెప్పుకుంటూ అపవిత్రులుగా జీవిస్తుంటే మనల్ని చూసేటువంటి, ఇంకా యేసు ప్రభువుని నమ్మనటువంటి మనతోటి సహోదరులు, మనతోటి స్నేహితులు మనల్ని బట్టి యేసు ప్రభు ద్వారా రక్షణ పొందకుండా మనమే అడ్డంకులుగా ఉంటాము అనేది మనం తెలుసుకోవాలి. మనము ప్రభువుకు మహిమ తేవాలి. మన దేహాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా,
మన సమస్త విధమైనటువంటి జీవితం ద్వారా మనమే 5వ సువార్త పత్రికగా ఇతరులను ప్రభువులోకి ఆకర్షించే వారంగా, నడిపించే వారంగా ఉండాలి. మన నోటితో చెప్పడం మాత్రమే కాదు, మన జీవితాన్ని బట్టి కూడా ఇతరులను యేసయ్య దగ్గరకు ఆకర్షించే వారముగా మనం ఉండాలి. ప్రియ స్నేహితులారా, ప్రియ విశ్వాసులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించాడు. అలాగే యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి రక్షణ పొందిన విశ్వాసులైనటువంటి మనం కూడా పాపులలో చేరక, అంటే పాపములో పాలివారముగా ఉండకుండా అని అర్థం. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. లోకాన్ని దేవుడు ప్రేమించాడు అనగా యేసయ్యను ఎరిగిన వారిని, యేసయ్యను ఎరగని వారిని అందరినీ దేవుడు ప్రేమించాడు. అదే విధంగా మనం కూడా యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి మనం కూడా ప్రతి ఒక్కరిని ఎటువంటి భేదం లేకుండా మనం ప్రేమించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, దేశ ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశ క్షేమం కొరకు, అధికారుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగైతే విశ్వాసులుగా మనం తీసుకోవలసినటువంటి 2 హెచ్చరికలను మీకు చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు ప్రత్యేకమైన జీవితం జీవించాడు. మనం కూడా ఆ విధంగా ప్రత్యేకమైన జీవితం జీవించాలని కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు రాశారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. అంటే దీని అర్థం ఏంటి? ఇంతకుముందు యేసు ప్రభువును నమ్ముకోక ముందు మనం కూడా మనతోటి వారితో కలిసి పాప కార్యాల్లో పాలు పంపులు పొందాం. కానీ ఇప్పుడు రక్షించబడి పవిత్రపరచబడిన తర్వాత ఇప్పుడు మనం ఆ పాప జీవితము, పాప అలవాట్లోండి బయటకు వచ్చి ప్రత్యేకంగా జీవించాలి. పాపం చేయకుండా జీవించాలి. అంత మాత్రమే కాదు, అపవిత్రమైనది, అపవిత్రముగా కనబడునది ఏది కూడా మనం ముట్టకూడదు. అలాంటి వాటిలో పాలు పంపులు పొందకూడదు. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి? మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి ఎంత ఆధిక్యత. ఇప్పుడు ఒక్క హెచ్చరిక చెప్పి నేను ముగిస్తున్నాను. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొని. చూడండి, దేవుని భయం. విశ్వాసికి ఉండవలసినది దేవుని భయం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. మనం శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రపరచుకోవాలి. అంటే దీని అర్థం ఏంటి? యేసయ్య మనల్ని పవిత్రపరిచాడు. కానీ అనేక సార్లు మనకు తెలియకుండానే చూపుల ద్వారా తప్పిపోతుంటాం, మాటల ద్వారా తప్పిపోతుంటాం, వినికిడి ద్వారా తప్పిపోతుంటాం, క్రియల ద్వారా తప్పిపోతుంటాం. దీన్ని బట్టి మనకు కల్మషం సోకుతా ఉంది. పవిత్రపరిచాడు యేసయ్య మనల్ని, నిజమే. కానీ ఆ తర్వాత ఆ పవిత్రతను కాపాడుకోకపోతే మనకి ఇలాంటి కల్మషం సోకుతా ఉంటది. కాబట్టి దేవుని భయముతో ఈ కల్మషాన్ని తొలగించుకోవాలి, కడిగి వేసుకోవాలి. మనలో ఎవరైనా తెలియక పాపం చేస్తే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు, చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. మీలో ఎవడైనా పాపం చేసిన ఎడల యేసుక్రీస్తు ఉత్తరవాది మనకు తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అనగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడని చెప్పాడు ప్రియులారా. ఆ విధంగా ఇప్పటి వరకు తెలిసి తెలియక ఏదైనా పాపములో పడ్డావా విశ్వాసి? అపవిత్రత కొని తెచ్చుకున్నావా విశ్వాసి? దోషాన్ని, అపరాధాలను కొని తెచ్చుకున్నావా విశ్వాసి? అలాగైతే యేసయ్య దగ్గర క్షమాపణ అడుగు మరొకసారి. మన పాపములను మనం ఒప్పుకొని ఎళ్ళ, అనగా విశ్వాసులమైనటువంటి మనమే ఒకప్పుడు పాప క్షమాపణ ద్వారా రక్షణ పొందాం. కానీ రక్షించబడిన తర్వాత ఈ విశ్వాస జీవితంలో అజాగ్రత్తగా ఉంటున్న కారణాన్ని బట్టి అనేక సార్లు ఇలాంటి దోషాలు తెలిసి తెలియకుండానే మనకు అంటుకుంటూ ఉండగా, మనలో ప్రవేశిస్తూ ఉండగా, ఇలాంటి దోషాలన్నీ, అపరాధాలన్నీ, పాపాలన్నీ మనం ఒప్పుకున్నట్లయితే యేసయ్య నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. ఎవరిని? విశ్వాసులమైన మనల్ని. కాబట్టి మనం ప్రతి నిత్యము కూడా మన పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పోదు,
ఆయన ఒకసారి రక్షించాడు, మనం రక్షించబడ్డాం. రక్షణ నిత్యం, రక్షణ శాశ్వతం, రక్షణ మనల్ని ఇప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిన పరలోకం చేరుస్తుంది. కానీ రక్షణ ద్వారా వచ్చినటువంటి ఆనందం మాత్రం మనం పరిశుద్ధంగా జీవించకపోతే రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలం పౌలు గారు చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. విశ్వాసి ఈ ఆనందంతో జీవించాలి, రక్షణ ఆనందంతో జీవించాలి. ఎప్పుడొచ్చింది ఈ రక్షణ ఆనందం అంటే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్లుగా, యేసయ్యను చూడకుండానే మనం విశ్వసించాం. మన విశ్వాసానికి ఫలం అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తూ ఉన్నారు. విశ్వాసంలో ఈ ఆనందం ఉండాలి ప్రియులారా. కానీ మనం ఎప్పుడైతే పాపంలో పడిపోతామో, తెలియకుండానే చూపుల పాపం, తెలియకుండానే మాటల పాపం, వినికిడి పాపం, క్రియల పాపంలో గనక పడిపోతే ఈ రక్షణ పోదు గాని రక్షణ ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఈ రక్షణ ఆనందాన్ని కోల్పోకుండా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలంటే మన యొక్క పరిశుద్ధతను, పవిత్రతను జాగ్రత్తగా గనక కాపాడుకున్నట్లయితే మనం ఈ రక్షణ ఆనందంతో నిత్యం ప్రభువునందు ఆనందించగలం. అంత మాత్రమే కాదు, మనము మనల్ని కొన్నటువంటి యేసయ్యను సంతోషపెట్టగలం. మనలో ఉన్న పరిశుద్ధాత్మని సంతోషపెట్టగలం. మన తండ్రి అయిన దేవునికి ఈ దేహం ద్వారా మహిమను, జీవితం ద్వారా మహిమను తీసుకురాగలం. అలాగూ చేయడానికి ఈ వాక్యం విన్న మీ అందరికీ కూడా పరిశుద్ధాత్ముడు తగిన సహాయం దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.